జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మొత్తానికైతే మనం రాసిన పుస్తకం కల్పిత నాయకుడు అంబేద్కర్ జీవితాన్ని మనకు తెలుసుకోనియకుండా ఆయన జీవిత చరిత్రలో దాచిన ఎన్నో విషయాలను కల్పిత నాయకుడు ద్వారా పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంబేద్కర్ని లేపడానికి, అంబేద్కర్ని హీరోగా తయారు చేయడానికి ఈ అంబేద్కరిస్టుల తపన, వాళ్ళ ఆరాటం గత 75 సంవత్సరాలుగా మనం చూసాం. ఈ 75 సంవత్సరాల్లో నిజమైన క్యారెక్టర్ అంబేద్కర్ ఏంటి అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మొట్టమొదటిసారి నేనైతే అనుకుంటున్నా, ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని నేను రాశాను కదా, ఇదైతే ఈ దేశంలో మొదటి పుస్తకం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అరుణ్ షౌరే గారు కూడా రాశారు, కానీ ఆ పుస్తకాన్ని మించిన పుస్తకం నాది అని చెప్పేసి ఘంటాపరంగా నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో అంబేద్కర్ని 3 కోణాల్లో నేను స్పష్టంగా చూపించబోతున్నాను. అంబేద్కర్ ఈ దేశానికి ఎలా వ్యతిరేకంగా పనిచేశాడు, అంబేద్కర్ పాలు పోసి పెంచిన హిందూ సమాజాన్ని ఏ విధంగా మోసం చేశాడు, హిందూ సమాజానికి ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేశాడు, అలాగే తన కులం అని దళిత సామాజిక వర్గాన్ని హిందూ సమాజం నుంచి వేరు చేసి ఒక వేర్పాటువాద వర్గంగా ఈ దేశానికి నష్టం కలిగించే విధంగా, బ్రిటిష్ వారికి లాభం వచ్చే విధంగా డివైడ్ అండ్ రూల్ అనే బ్రిటిష్ వారి సిద్ధాంతానికి అనుకూలంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా అయితే వేర్పాటువాద దిశగా తీసుకెళ్లాడు అనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మీకు నేను నా పుస్తకంలో అందించాను. ఇక ఈ పుస్తకం ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అని చెప్పానో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి బాబు. ఒక్కొక్క అంబేద్కరిస్ట్ పిసుక్కుంటున్నాడు, తట్టుకోలేకపోతున్నారు. నన్ను అసలు ఎన్ని బూతులు తిడుతున్నారంటే ఫేస్బుక్లో, దాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను రకరకాలుగా అంటే చాలా దారుణంగా హేళనగా కావచ్చు, లేకుంటే అసహ్యంగా కావచ్చు, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి పెడుతుంటే నాకు నిజంగా ఎంత ఎంజాయ్గా అనిపిస్తుందంటే, అంటే ఇంతకాలము వాళ్ళు అబద్ధాలతో ప్రచారం చేసిన ఒక పెద్ద గాజు బొమ్మను నేను నిజాలు అనే రిఫరెన్సుల ద్వారా పగలగొడుతున్నా చూడండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకడు అంటాడు ఫోన్ చేసి, ఏరా నువ్వు అంబేద్కర్ నుంచి పుస్తకం రాస్తావా? ఏరా నేను రాయొద్దా పుస్తకం? అంబేద్కర్ ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిండారా? అరే అంబేద్కరు నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా సరస్వతి మాతను, నా ధర్మాన్ని విమర్శిస్తూ ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని, ద రిడిల్స్ ఆఫ్ కృష్ణారామ అని చెప్పేసి మొత్తం నా మనోభావాలను దెబ్బతీస్తూ, ఈ దేశంలో కోట్లాది ప్రజలున్న హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆయన పుస్తకం రాస్తే, అప్పుడు మీకు మా మనోభావాల గురించి ఆలోచించని మీకు ఇవాళ నేను అంబేద్కర్ మీద బుక్ రాస్తుంటే మీ మనోభావాలు ఎక్కడనో ఏవేవో తగులుతున్నాయని చెప్పేసి నాకు ఫోన్ చేస్తున్నారంటారా మీరు? మా మనోభావాల గురించి మీకు అక్కర్లేనప్పుడు మీ మనోభావాలని మర్చడమేనా? పెట్టుకోరా భయ్, మాకేం చేసేది? అంబేద్కర్కు సంస్కృతం రాదు, హిందూ గ్రంథాలను చదవలేదు, కానీ వక్రీకరించిండు. ఆ వక్రీకరణ మేము రుజువులతో సహా నిరూపించే దమ్ము ధైర్యం మాకుంది. కానీ హమారా ప్రసాద్ అలా రాయలేదు. చరిత్రలో ఉన్న రిఫరెన్సులు చూపిస్తూ ఆధారాలతో పుస్తకం రాసిండు హమారా ప్రసాద్. ఒకడు అంటాడు, ఇవాళ ఒకడు ఫోన్ చేసిండు, వాడేదో పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట, ఆంధ్రప్రదేశ్లో అట. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు,
మరి ఈడేడికెళ్ళి పుట్టుకొచ్చినా నాకు అర్థం కాలే. సరే వచ్చిండు. తెలంగాణలో కూడా నువ్వు ఎడరా, నువ్వు ఉండేది హైదరాబాదా, తెలంగాణ కూడా మాకు కాంగ్రెసే ఉంది, నీ సంగతి చేస్తారా అంటాడు. ఒరే నాకు అర్థం కాదు. నన్ను ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, ఏదైనా చేస్తా అనుకున్న వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేయకండి రా బాయ్ ప్లీజ్. పొద్దు నుంచి మీ ఫోన్లో అయితే రోజు మీ ఫోన్లతోనే నాకు హెడేక్ అవుతుంది. నా బుక్ పనులు చేసుకొని అంటారు నన్ను. ఒరే నేను వీలే కాదు. అలాగే ఇంకా కొంతమంది ఫోన్ చేసి, ఒకడు ఫోన్ చేసినవాడు గుంటూరు అట వాడిది. నువ్వు మొన్న జలోత్సవం మీద ఛాలెంజ్ చేసి వచ్చినావు, ఇప్పుడు నా మీద ఛాలెంజ్ చేసిరా, నేను చూసుకుంటాను ఈ సంగతి. ఒరే నువ్వు ఎవడివో కూడా ఎవరికి తెలియదు. అమరా ప్రసాద్ అంటే 2 రాష్ట్రాలు తెలుసు, గుర్తుపడతారు మెజారిటీ జనాలు. నువ్వు ఎవడో ఎవరికి తెలియదు. ఇప్పుడు నీ కోసము నిన్ను హైలైట్ చేయడానికి నేను రావాలన్నారా విజయవాడ? నీ అమ్మాయి ఏంట్రా బే మాకి కర్మ. మళ్ళీ ఒకడు ఫోన్ చేస్తాడు. ఒక్కడు కాదు, ఇట్లా చాలా మంది అంబేద్కరిస్టులు, కొన్ని వందల వేల కాల్స్ అయిపోయినాయి నాకు. అందరు ఫోన్ చేసి బెదిరించి నేను లేపేస్తాం, గీకేస్తాం, కొరికేస్తాం, గీకేస్తాం, చీకే బోతు. సో అరే భయ్ నేను ఒకటి చెప్తున్నా మీకు, కుక్కలు 2 రకాలు ఉంటాయిరా. కరిసే కుక్క, మొరిగే కుక్క. మొరిగే కుక్క కరవదు, అది బౌ 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 అని అరుస్తుంటది. నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించే వాళ్ళంతా మొరిగే కుక్కలు అనమాట. కరిసే కుక్క నాకు ఫోన్ చేయదు, ఆటోమేటిక్గా నన్ను ఎక్కడ స్పాట్ చేయాలో పెట్టాలో పెట్టేసి నాకు స్పాట్ పెట్టేస్తారు నాకు. అరే 2 రకం కుక్కలు కాండ్రా మీరు, కరిసే కుక్కలుగా తయారు కాండి. మొరిగే కుక్కలు దయచేసి నాకు ఫోన్ చేయకండి. మిమ్మల్ని తిట్టి 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 నా గొంతు పోతుంది, నా నోరు పోతుంది, నాకు లేనిపోని బూతులన్నీ నేను మాట్లాడాల్సి వస్తుంది మీ బూతులకు వినలేక కోపం వచ్చి. సో దయచేసి కరిసే కుక్కలుగా ఉండండి, ఏదైనా చేయాలంటే చేయండి. ఎందుకంటే మొదటి పాయింట్ చెప్తున్నానండి, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నా జీవితంలో నేను ఎప్పుడు చావాలా, ఎలా చావాలి అని నా నుదుటి మీద బ్రహ్మదేవుడు రాసేసాడు ఆల్రెడీ. దాన్ని చెరిపే దమ్ము నాకు లేదు, అంత సత్తా నాకు లేదు. లేనప్పుడు నా బ్రహ్మదేవుడు అంబేద్కరిస్టుల దాడిలో హమారా ప్రసాద్ చావాలి అని చెప్పేసి రాసిన తర్వాత దాన్ని మార్చేంత శక్తి దమ్ము నాకు లేనప్పుడు నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి? హమారా ప్రసాద్ ఎప్పటికి కూడా ఎవడో దాడి చేస్తాడు, నేను వాని చేతిలో దెబ్బలు తింటా కావచ్చు, చస్తా కావచ్చు అనే భయంతో నేను ఉండను. నాకు తెలుసు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కరిజం అనే ఒక పెద్ద విధ్వంసకరమైన ఈ ఇజాన్ని, ఒక మాఫియా లాంటి ఈ అంబేద్కరిజాన్ని నేను ఎదిరిస్తున్నప్పుడు నా మీద దాడులు జరుగుతాయని తెలుసు, నన్ను కొడతారు అని తెలుసు, అవకాశం ఛాన్స్ వాళ్ళకి దొరికితే నేను చంపుతారని కూడా నాకు తెలుసు. వీటన్నిటికీ నేను సిద్ధపడే నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఏదైనా చేసుకోండి రా ప్లీజ్. నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. అంటే నేను డిస్టర్బ్ అయ్యే రకం కాదు, కానీ అనవసరంగా నా నోట్లకి బూతులు వస్తున్నాయి. తిట్టరు అని ఇప్పుడు నువ్వు నన్ను బూతులు తిడతావు, మీ అమ్మ అంటావు, లంజావుడు కాండో ఏదో అంటావు, నేను కూడా అవే రిపీట్ చేయాల్సి వస్తుంది. మీ అమ్మని తిట్టాల్సి వస్తుంది, నిన్ను ఎందుకురా? నాకు చంపేది ఉంటే చంపుకోండి రాబాయ్ ప్లీజ్ రాబాయ్. నీ అమ్మ నాకు ఓకే ఫోన్ చేసి నన్ను చంపుతా అని చెప్పకుర్రా. పుస్తకం మాత్రం ఆపండి రాబాయ్, 100% పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను. నిజాన్ని మాట్లాడే దమ్ము నాకుంది, నేను మాట్లాడతా. నాకు అర్థం కదరా, కోమటోలు సామాజిక స్మగ్లర్లు అని ఒకడు రాస్తాడు పుస్తకం. నేను హిందువుని ఎట్లా అవుతా అని రాస్తాడు కంచైలయ్య అనేటోడు. అప్పుడు మీ అందరు కలిసి వాని దగ్గర పోయానికి సన్మానాలు చేసి, ఓ గొప్పగా రాసావు, గొప్పగా మాట్లాడావు, గొప్పగా రాసావు. అరే అప్పుడు మా మనోభావాలు మీకు కనబడలేదురా? అప్పుడు మా మనోభావాలు మీకు కనబడలేదా? ఆ రోజు మా మనోభావాలు మీకు కనబడినప్పుడు ఈ రోజు అంబేద్కర్ మీద నేను పుస్తకం రాస్తుంటే మీ మనోభావాలు, బొక్కల మనోభావాలు నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు? రామాయణం విషవృక్షము అని చెప్పి ఒక ఆమె రాసింది. సరే ఆమె పెద్ద ఆవిడ, నేను తిట్టదలుచుకోలేదు ఆమెను. అప్పుడు కూడా ఆమెకు సన్మానాలు చేసేది కదా మీ అందరూ. మరి అప్పుడు మా మనోభావాలు మీకు కనబడలేదా? ఒకడు అంటాడు వెంకటేశ్వర స్వామి శ్లోకాన్ని వక్రీకరిస్తాడు.
వాడు బొక్క, వాడికి సంస్కృతమే రాదు, దాన్ని వక్రీకరిస్తాడు. అప్పుడు వానికి సన్మానాలు చేసిరు కదరా, టీవీ డిబేట్లలో కూర్చోబెట్టి వాడిని లేపిరు కదరా. మరి ఆ రోజు మా మనోభావాలు మీకు కనబడలేదా? ఈ రోజు మాత్రం మేము అంబేద్కర్ గురించి రాస్తుంటే మీ మనోభావాలు తడిచి ముద్ద అవుతున్నాయా? ముద్ద అయితే ఇక్కడ పెట్టుకోరు, గట్టిగా వెళ్ళకుండా గట్టిగా పెట్టుకోరు, నవరంధ్రాల్లో ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, నాకు సంబంధమే లేదు. నాకు అంబేద్కర్ గురించి నువ్వు రాస్తావా? అసలు ఆ ధైర్యం నీకు అంటే ధైర్యమేంద్రా? ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు రియాక్ట్ అవుతాడు రా దేశంలో. ఆ రియాక్ట్ నాతోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ హమారా ప్రసాద్ ఒక్కడే అంబేద్కర్ గురించి అంబేద్కరిజా అని అంబేద్కర్ ప్రశ్నిస్తున్నాడు కావచ్చు. రేపు నా పుస్తకం రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ మొత్తం అంబేద్కరిజాన్ని ప్రశ్నిస్తుంది. హైదరాబాద్ లో కట్టిన ఆ విగ్రహాన్ని ప్రశ్నిస్తుంది, విజయవాడలో కట్టిన ఆ విగ్రహాన్ని ప్రశ్నిస్తారు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా. అప్పుడు ఒక్క హమారా ప్రసాద్ కాదు, కొన్ని లక్షల కోట్ల మంది హమారా ప్రసాదులు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో పుడతారు, అలాగే భారతదేశం మొత్తం పుడతారు. ఎందుకంటే నా పుస్తకాన్ని హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, నా కోరిక ఏం తెలుసా, భారతదేశంలో ఉన్న 23 భాషల్లో నా పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి అందించాలా. అంతవరకు చావకుండా నన్ను కాపాడు అని చెప్పి నేను దేవుని మొక్కుంటున్నాను. పైన 23 భాషల్లో నా 2 వాల్యూమ్స్, సెకండ్ వాల్యూమ్ వస్తున్నది. అంబేద్కర్ ఫోటో ఇలా ఉంటుంది, బిఎన్ రావు గారి ఫోటో ఎదురెదురుగా ఫేస్లు ఉంటాయి, పైన టైటిల్ ఉంటుంది, ఎవరు రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ నిర్మాత ఎవరు అని చెప్పేసి టైటిల్. 900 పేజీల పుస్తకం అది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం అంటే, రాజ్యాంగ రచనలో డిసెంబర్ 9, 1946 నుండి 24 జనవరి 1950 వరకు డిబేట్స్ ఈ దేశంలో ఏమేమి జరిగినాయో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ లో, రాజ్యాంగ సభలో ఏం జరిగింది, అసలు రాజ్యాంగ సభకు ముందు ఏం జరిగింది, ఈ రాజ్యాంగ సభకు ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఇలా ఎన్నో విషయాలతోని సభలో ఏమేమి జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడారో మొత్తం 12 వాల్యూమ్స్ ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన. అందులో రాజ్యాంగ రచన ఎవరింత కష్టపడ్డారు అనేది క్లియర్ కట్ గా రాశాను రాబోయ్. అది ఎంత వివరణ రాశానంటే అసలు ఈ దెబ్బతో రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచన, అంబేద్కర్ అనే మాటలన్నీ పోతాయి. అంబేద్కర్ గురించి ఎందుకు రాస్తున్నావు అంటారు. ఎందుకు రాయొద్దు? ఎందుకు రాయొద్దు? అంబేద్కర్ గురించి రాయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో ఏమైనా జడ్జిమెంట్ ఉందా? అంబేద్కర్ గురించి విమర్శించొద్దు, అంబేద్కర్ని ప్రశ్నించొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ ఉందా? అరే ప్రజాస్వామ్య దేశం రా ఇది, ఎవరైనా ప్రశ్నిస్తారు. అంబేద్కర్ ఒక రాజకీయ నాయకుడు, ఆయన జీవితంలో 3 పార్టీలు పెట్టిండు, 3 పార్టీలు పెట్టి ఎన్నోసార్లు ఆయన రాజకీయాలుగా పోటీ చేసిండు, ఆయన మినిస్టర్ గా పనిచేసిండు. ఆయన ఒక రాజకీయ నాయకుడు రాబాయ్. ఒక రాజకీయ నాయకుడు ఎందుకు ప్రశ్నించొద్దు? ఒక రాజకీయ నాయకుడు ఆయన అంబేద్కర్ని నేను 100% ప్రశ్నిస్తా. నా ప్రశ్నల్ని నువ్వు సంధిస్తా అంబేద్కర్ మీద. నిజంగా చెప్తున్నా, మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 736 పేజీలు నా పుస్తకంలో ఉన్న పేజీలు, ఫస్ట్ వాల్యూమ్లో 736 పేజీలు ఉన్నాయిరా. వీళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ముఖ్యంగా అంబేద్కరిస్టులకు. 736 పేజీల్లో దాదాపు మీకు దాదాపు 1000 రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. ఆ రిఫరెన్స్లు సరే కరెక్ట్ నంబర్, నేను ఇప్పుడు 1000 అని అంటే 1000 లేవు కదా అని రేపు అనకండి, 1000 కంటే ఎక్కువనే కదా అని అనకండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని రిఫరెన్స్ దాకా ఇచ్చాను నేను. సో ఆ రిఫరెన్స్లో నేను ఒక్క రిఫరెన్స్ అయినా నేను తప్పిచ్చానని చెప్పి ప్రూవ్ చేస్తే నేను రాసిన పుస్తకాన్ని నేనే తగలబెడతాను బహిరంగంగా. ఛాలెంజ్ ఇది. దమ్ముందా మీకు? నా పుస్తకంని చదవండి, చదివి నా ఛాలెంజ్ని స్వీకరించండి. తగలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. పెట్టించే దమ్ము మీకుంటే పుస్తకాన్ని చదివి నా ఛాలెంజ్ స్వీకరించండి. సో ఫైనల్గా నేను ఒకటే మాట చెప్తున్నా,
భారతదేశ చరిత్రను మార్చే పుస్తకం ఇది. మీరు ఎన్నో పుస్తకాలు కొని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఈరోజు కల్పిత నాయకుడు నేను రాసిన పుస్తకం, హమారా ప్రసాద్ నేను రాసిన పుస్తకం వాల్యూమ్ నెంబర్ 1 ఒక 6 నెలల తర్వాత వాల్యూమ్ నెంబర్ 2 రిలీజ్ చేస్తా. ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తా, ఎందుకంటే ఈ పుస్తకం సెట్ కావాలి మార్కెట్లో. కాబట్టి ఈ 2 వాల్యూమ్స్ ఈ దేశ చరిత్రనే మార్చేస్తాయి. రాబోయే కొత్త జనరేషన్ ఈ 2 పుస్తకాలను వాళ్ళకు గనక మనం చేర్చగలిగితే, వాళ్ళకు గనక మనము ఇవ్వగలిగితే, వాళ్ళతో గనక మనం చదివించగలిగితే ఈ దేశ చరిత్రనే మార్చే పుస్తకాలు అవుతాయి. అంత ఘంటాపరంగా చెప్తున్నా. ఆ పుస్తకాలు అంత దమ్ముంది, అంత విశ్లేషణ ఉంది. 4 సంవత్సరాలు అంబేద్కర్ మీద చేసిన రీసెర్చ్ నాది. చిన్న చిత్కా ఏదో మొన్న చదివి రాసిన పుస్తకాలు కాదు. కేవలం వాల్యూమ్ నెంబర్ 1లోనే మీకు దాదాపు 135 బుక్స్ నుంచి మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. ఆ బుక్స్ నేమ్స్ కూడా ఆ బుక్ బ్యాక్ చివరిలో మీకు ఇచ్చా, లిస్ట్ ఇచ్చా, చూసుకోండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారు, అంబేద్కరిజానికి సంబంధించిన వాళ్ళు. పుస్తకం ఆపండి. ఎందుకు ఆపాలండి? మా రాముడి గురించి మాట్లాడినప్పుడు, మా కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు, మా సీతమ్మ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు అంబేద్కరిజాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు? అంబేద్కర్ అని పేరు పెట్టుకొని ఇలాంటి తప్పు పని చేస్తున్న వాళ్ళని ఎందుకు మీరు ఆపలేదు? చెప్పండి. ఈ దేశంలో అంబేద్కర్ని ప్రశ్నిస్తే తప్ప? ఈ దేశంలో అంబేద్కర్ని విమర్శిస్తే తప్ప? ఎందుకు? ఇక నుంచి అవి చెల్లవు. నా పుస్తకం ద్వారా ఇది ఇప్పటి నుంచి అందరం ప్రశ్నిస్తాం. దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. ఇవాళ ఇప్పటి నుంచి మొదలవుతుంది. సో నా పుస్తకాన్ని ప్రతి దగ్గరికి, ముఖ్యంగా విద్యాలయాల్లో, హాస్టల్లో, ఇక స్కూల్స్లలో, కాలేజీలలో పుస్తకం వెళ్ళేటట్టు చేయండి దయచేసి. ఆ పుస్తకాలు కనుక వెళితే ఈ 75 సంవత్సరాలుగా ఈ దేశానికి అక్కర్లేని ఒక వ్యక్తిని మన భుజాల మీద కాదు, నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాం మనం. అది తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది మనకి. సార్, ఈ దేశం కోసం చనిపోయిన భగత్ సింగ్ కావాలి సార్ విగ్రహాలు మనకి. ట్యాంక్ బండ్ మీద కావాల్సింది భగత్ సింగ్ విగ్రహం సార్ మనకు కావాల్సింది. ఆ విజయవాడలో కావాల్సింది కూడా భగత్ సింగ్ విగ్రహం సార్. సుభాష్ చంద్రబోస్ విగ్రహం కావాలి సార్ మనకి. ఈ దేశానికి స్వాతంత్రం వస్తే అదొక డిజాస్టర్, ఒక విపత్తుగా భావిస్తా అన్న వ్యక్తి, ఈ దేశానికి స్వాతంత్రమే వద్దన్న వ్యక్తి, ఈ దేశానికి రాజ్యాంగం రాసుకుందాము అంటే రాజ్యాంగమా, ఈ దేశానికి రాజ్యాంగం ఏంటి అన్న వ్యక్తి, అసలు ఈ దేశానికి రాజ్యాంగం అవసరమే లేదు అన్న వ్యక్తి. ఈరోజు మనం ప్రజాస్వామ్యం అంటారు కదా, ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదు అన్న వ్యక్తిని ఈరోజు మనం ఎక్కడ నెత్తి మీద పెట్టుకున్నామండి మనము. ఎంత తప్పండి ఇది. ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ విగ్రహాలు కావాలి సార్ మనకి. సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు కావాలండి. అల్లూరి సీతారామరాజు విగ్రహాలు కావాలి సార్ మనకి. డొక్క సీతమ్మ గారి విగ్రహాలు కావాలండి మనకి. ఎవరు విగ్రహాలు పెడుతున్నాం సార్ మనము? కాలనీల పేరు ఏ పేర్లు పెడుతున్నాం సార్ మనము? అంబేద్కర్ నగర్ ఏంటి సార్ ఇది? ఇదంతా మనము ముందు ప్రశ్నించాలి. నా పుస్తకం ద్వారా అందరికి మేలుకొలుపు వస్తుంది. 100% అందులో ఉన్న కంటెంట్ ఇంతవరకు ఈ దేశంలో మీకు ఎవరు ఇవ్వలేదండి. అలాంటి కంటెంట్ అందులో ఉంది, అలాంటి రిఫరెన్స్ అందులో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని జనాలకు బాగా చేర్చండి. చాలా కష్టపడుతున్నాను నేను ఆ పుస్తకాన్ని జనాల్లోకి తీసుకురావడానికి. ఆర్థికంగా కూడా చాలా పెద్ద ఖర్చు వస్తున్నది. సో మీరు ఏదైనా సరే, ఈ పుస్తకం రిలీజ్ అయ్యే లోపల నాకు ఏదైనా కూడా కావచ్చు, భయంకరమైన బెదిరింపులు, విపరీతమైన బెదిరింపులు. నేను ఆ బెదిరింపులను అన్నిటిని కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నాకు ఇప్పుడు ఎలా ఉందంటే, నా బుక్ రిలీజ్ అయ్యేంత వరకు నేను ప్రాణాలతో బతుకుండాలి.
నా బుక్ రిలీజ్ అయ్యేంత వరకు, అరే నేను ఒక్కరు మాత్రం చెప్తున్నా, నా మీద దాడి చేసే వాళ్ళు ఎవరైనా సరే చంపేస్తే చంపేయండి రాబోయే ఒకటేసారి. కొన ఊపిరితో కనుక నేను బ్రతికి బయటకు వస్తే ఇక నేను చేసే నేను ఆ పుస్తకాల ద్వారా ఈ ప్రపంచానికి నేను ఇంతకంటే ఎక్కువ 100 రెట్లు నేను నేను ప్రచారం చేస్తారా భయ్ ఆ పుస్తకాల గురించి. జాగ్రత్త మీరు. సో పుస్తకం రిలీజ్ కాక అయ్యేంత వరకు ఏం కావద్దని మీరు కూడా కోరుకోండి. సరే, మన తలరాత సిద్ధాంతం నేను ఇంతకుముందే చెప్పా, మన కర్మ ఆ విధంగా ఉంటే మనం ఏం చేయలేము దానికి. సో ఆ విషయం కొంచెం పక్క పెట్టేద్దాం, అయ్యేది ఉంటే బొంగులు అదైతే పక్క పెట్టేద్దాం. కానీ సో ఏదేమైనా పుస్తకం మాత్రం అద్భుతంగా ఉంది. మొదటి వాల్యూమే ఈ రేంజ్ లో స్పందన వస్తుంది అంటే సెకండ్ వాల్యూమ్ అయితే ఉంటుందండి స్వామి రంగా, అది మళ్ళీ ఒక బాహుబలి కేజీఎఫ్ ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, ఏదేమైనా కూడా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను అరే ఇంత నేను కష్టపడ్డది ఇప్పుడు నాకు కనబడుతుంది రిజల్ట్. అక్కడ నాకు ఒక్కొక్క అంబేద్కరిస్ట్ నన్ను బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే అందులో ఒక్కొక్కరు కొన్ని 100 కామెంట్స్ వెళ్తున్నాయి. వీళ్ళక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. నిజంగా బ్రదర్, నేను మీ అందరికీ కూడా పేరున అందరి పేరు చెప్పే గుర్తులేవు నాకు. నేను ప్రతి ఒక్కరికి, నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. జై శ్రీరామ్.